ఫోన్ ట్యాపింగ్ లగచర్ల కేసులోనూ కేటీఆర్కు నోటీసులట. ఒకదాని తర్వాత మరొక దానికి ప్రణాళిక. ఫార్ములా ఈపై వచ్చే వారమే కేసు. అల్లు అర్జున్ అరెస్టు అందరికీ ఓ జలకు. 13 గంటల్లో జైల్లో. శనివారం ఉదయం 6:30 విడుదలైనటువంటి నటుడు అల్లు అర్జున్. జైల్లో ఛాయ్, బిస్కెట్లు, ఎగ్ ఫ్రైడ్ రైసు. రేవతి కుటుంబానికి త్వరలో పరామర్శ అంటూ వార్త కనిపిస్తుంది. దీని గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం మనం. ఫోన్ ట్యాపింగు, ఇక ఇక్కడ అల్లు అర్జున్ విడుదల, ఈ రెండు పక్కపక్కన వేసారు మంచిగా. ఆంధ్రజ్యోతినా ఇది? ఆంధ్రజ్యోతి మంచిగా వేసారు, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ మొదటిదాకా ఏమనుకున్నట్టే, ఈ మాజీ మంత్రి నేను, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మా నాయన మాజీ ముఖ్యమంత్రి, నన్ను అరెస్ట్ చేస్తారా, అవుతుందా వాళ్ళతోటి అన్నటువంటి ధీమాలో మొన్నటిదాకా కేటీఆర్ ఉండే. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కదా అర్థమైపోయింది సినిమా అందరికీ. పుష్పానే జైల్లో పెట్టి చెంచల్ కూడా జైలు అంటే కేటీఆర్ లెక్కన. పాన్ ఇండియా, ఆల్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జునే రేవతి విషయంలో తీసుకుపోయి జైల్లో పెట్టారు. సో ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఉన్నోడు, లేనోడు, పేదోడు, బలిసినోడు, బలవంతుడు, బలహీనుడు అనేటువంటి ముచ్చట ఇంకేముంటుంది? తప్పు రుజువైతే ఖచ్చితంగా జైలుకు పోవాల్సింది ఖాయమే. తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పే. అది మనోడా, మందోడా, మనవడా, భావన, బామ్మడిదా, ఎవడనేది కాదు, ఎవరు చేసినా తప్పే. సో ఫార్ములా ఈ రేస్కి సంబంధించి 55 కోట్ల రూపాయలు అప్పనంగా ఎట్లా అప్పచెప్పినాం అనేటువంటి లెక్క బయటికి రావాలి కదా. ఇప్పటికే గవర్నర్ దగ్గరికి పోయారు, గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. ఎట్లా మరి కేసు పెట్టాలి, ఎట్లా నోటీస్ జారీ చేయాలి, ఎట్లా జైలుకు పంపించాలనేటువంటి ఒక ప్లాన్, ఒక పక్కా సమాచారం అంతా కూడా తయారైతా ఉంది. సో అందుకే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకదాని తర్వాత ఒకటి తెర మీదకి వస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్, లగచర్ల కేసులో కూడా కేటీఆర్ గారు పాత్ర ఉందంటున్నారు. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి తోటి, అక్కడ ఉన్నటువంటి సురేష్ తోటి కేటీఆర్ ఎన్నిసార్లు పోటీ మాట్లాడిండు, రిమాండ్ రిపోర్ట్లో కూడా నమోదు చేశారు. కాబట్టి మరి ఇవన్నీ బయటకు వస్తాయట. ఫోన్ ట్యాపింగ్ ఇక మీకు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనగానే మీకు అందరికీ గుర్తొస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ గతంలో ఎవరెవరికి జరిగింది? దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందనరావు ఫోన్ ట్యాపింగు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే నగరకల్లి ఎమ్మెల్యే వేముల వీరేశం ఫోన్ ట్యాపింగు, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగు, అందల శ్రీరాములు ఫోన్ ట్యాపింగు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగు, ఇట్లా అందరి ఫోన్లు ట్యాప్ చేసారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇక అందరివి పిఏల నుంచి డ్రైవర్ల దాకా అడగోలిగా ఇష్టారాజ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. సో ఈ వ్యవహారము ఇట్లా అన్ని గొర్రెల స్కాము, బర్రెల స్కాము, దళిత బంధు, ఇక అన్ని తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ అన్ని విషయాలను కూడా ఇక అల్లు అర్జున్ అరెస్టు అందరికీ జలకిచ్చినట్టు అయింది. ఇక ఎక్కడ కూడా మీరు అరెస్ట్ అవుతారో కావో, మమ్మల్ని ఎవరు పట్టించుకోరో, మేము తోపులం, మేము హీరోలం అనుకుంటే మాత్రం చాలా దారుణం. ఇక 13 గంటలకే జైలు నుంచి బయటకు వచ్చాడు. 13 గంటలు ఉన్నట్టున్నాడు. ఏ టైంకి పోయిండే? 6 గంటలకే పోయినట్టున్నాడు లోపలికి. అంతే 5:30, 6 గంటలకు చెంచల్ కూడా జైలుకి పోయిండు. మళ్ళీ పొద్దుగాల 6 గంటలకు వచ్చాడు. 6 to 6 అంటే ఒక 12. ఇక 13 గంటలనే వచ్చిండు. అంతే 5 గంటల కంటే 13 గంటల్లో బయటకు వచ్చిండు. సో న్యాయం అనేది ఎంత ఫాస్ట్గా జరిగిందో చూడుర్రి. పైసా పతారా, పైసా దేక్ తమాషా ఏమంటారు కదా, పైసా పేక్ తమాషా దేకా అవు అజర్, అట్లా ఉంటుంది కథ. సో పైసలు ఉంటే న్యాయం తొందరగా జరుగుతుంది అనమాట. ఇట్లా అరెస్ట్ అయిందో లేదో, అట్లా వైద్య పరీక్షలు చేసుకున్నో లేదో, ఇట్లా కోర్టులో హాజరైందో లేదో, 14 రోజులు రిమాండ్కి పోయిండో లేదో, మళ్ళీ మధ్యంతర బెయిల్ తెచ్చుకునే బయటకు వచ్చే ప్రెస్ మీట్ పెట్టే కుటుంబ సభ్యులతోటి ప్రశాంతంగా ఉండే. ఇంత ఫాస్ట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే న్యాయం జరిగింది. కానీ ఈ నెల 4వ తారీఖున బెనిఫిట్ షో పడ్డది అల్లు అర్జున్ పుష్ప సినిమా. ఇలా 15వ తారీఖు, ఎలకటికి 11 రోజులు అవుతుంది రేవతి చచ్చిపోయి. రేవతి కొడుకు ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే 11 రోజుల నుంచి ఇలా ట్రీట్మెంట్ కూడా సహకరించేటువంటి పరిస్థితి. రేవతి భర్త, తన కూతురు పరిస్థితి ఇంకా దారుణం. ఇక వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. సో ఆ కుటుంబానికి 11 రోజులైనా కూడా న్యాయం జరగలే. 11 రోజుల నుంచి ఆ కుటుంబానికి న్యాయం జరగలే. నిన్న బన్నీ వాసు పోయి ఆ పిల్లగాన్ని పరామర్శించి వచ్చిందట. 25 లక్షలు ముష్టికిస్తా అంటే ఎవరికి కావాలి 25 లక్షలు? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? హాస్పిటల్ బెడ్ మీద పోరగాడు మళ్ళా ఎప్పటిలేక యాక్టివ్గా తిరగలుగుతాడా 25 లక్షలతోటి? సో దీని గురించి ఎవరు మాట్లాడరు. 11 రోజులైనా రేవతి కుటుంబానికి న్యాయం జరగలేదు. 11 రోజులైనా రేవతి కుటుంబానికి న్యాయం జరగకుంటే ఎవరు అడగరు. కానీ 13 గంటల్లోనే ఇక బన్నీకి మాత్రం న్యాయం జరిగింది. న్యాయం జరిగిన సినీ ప్రముఖులు వీళ్ళు వాళ్ళంతా కూడా పరామర్శలు, ట్వీట్లు, కథ కార్కాని, ఓ అబ్బో ఇక అదొప్ప చెప్పలేము ఇక దాని కథ ముచ్చట.
కానీ రేవతి కుటుంబానికి మాత్రం ఇట్లా సినీ ప్రముఖులు పోయినట్టుగా మరి బన్నీ దగ్గరికి పోయినట్టుగా రేవతి కుటుంబం దగ్గరికి ఎవరు పోతలేరు, ఎవరు పరామర్శిస్తలేరు, ఏం భరోసానిస్తలేరు. కనీసం రేవతి కుటుంబం దగ్గరికి ప్రతిపక్షాలు సినీ ప్రముఖులు పోయి మేము అండగా ఉంటామమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదని చెప్పి చెప్పేటోళ్ళు కరువైపోయారు. సో న్యాయం అట్లుంటుంది. బలిసినోడు ఏం చేసినా నడిచిపోతుంది, పేదోడు ఏం చేసినా ఏం కాదు. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము. సో అల్లు అర్జున్ అరెస్టే ప్రతిపక్షాలకు ఒక జలగ్గా క్లియర్గా తెలుస్తూ ఉంది.